ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ కంటెంట్ని, ఈ వీడియోని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటున్నారు. అందుకే మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. పోతే చాలామంది ఈ కేశ సంరక్షణ గురించి, అలాగే జుట్టుకి సంబంధించినటువంటి పరిరక్షణ గురించి అడుగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఈ జుట్టుని కాపాడేటటువంటి హెయిర్ టోనర్లు, వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సౌందర్య పరిరక్షణ అంటంతోనే చర్మానికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో, జుట్టుకి అంటే ఈ కుర్ల విషయానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ స్కిన్ తాలూకు ఛాయని పరిరక్షించుకోవడానికి మనం ఎలా అయితే ఏ పద్ధతులు అయితే పాటిస్తామో, సరిగ్గా అదే పద్ధతిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ టోనర్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ టోనర్ అనేది జుట్టుకి పోషణ ఇస్తుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేయటానికి ఇది సహాయపడుతుంది. టోనర్ అనేది ముఖ్యంగా కొంతమంది రంగులు వేసుకుంటూ ఉంటారు. అది గోరింటాకులు కానివ్వండి, హెయిర్ డైలు కానివ్వండి. ఇలాగ వేసుకున్నప్పుడు ఆ కలరు చాలా సహజ సిద్ధంగా కనిపించడం అవసరం. కాబట్టి అయితే దీనికోసం మళ్ళీ బయట మార్కెట్లో టోనర్లు కొనేసేసుకొని వాడేసుకోవటం, బ్యూటీ క్లినిక్కి వెళ్ళి టోనర్లను అప్లై చేయించుకోవటం చేస్తూ ఉంటారు. అయితే వాటితో ఇబ్బందులు, కెమికల్స్ కదా. అలా కాకుండా మీ ఇంట్లోనే మీరు టోనర్లు తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ పద్ధతులు తెలుసుకుందాం. అసలు టోనర్ అంటే ఏమిటి, దాని అవసరం ఏమిటి, ముందు ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే రకరకాల రంగులు వేసుకోవటం పరిపాటి అయిపోయింది. ఇలాగా ఇక తప్పనప్పుడు అవి మొదట బాగానే ఉంటాయి ఆ రంగులు, కానీ కొద్ది రోజుల తర్వాత వెలిసిపోయినట్టుగా తయారవుతాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల పాటు ఆ రంగు నిలిచి ఉండటానికి ఈ హెయిర్ టోనర్లు అనేవి ఉపయోగపడతాయి. పార్లర్కి వెళ్ళినా, మార్కెట్లో దొరికేటటువంటి హెయిర్ టోనర్లను కొనుక్కున్నా అవి చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సురక్షితంగా వీటిని తయారు చేసుకునేటువంటి పద్ధతుల్ని ఇప్పుడు మనం వరుసగా తెలుసుకోబోతున్నాం. ఇవి ఆ జుట్టు తాలూకు రంగు ఎక్కువ కాలం పాటు నిలిచి ఉండటానికి సహాయపడతాయి. అది గోరింటాకైనా ఇతరత్ర ఏదైనా. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ టోనర్ల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పద్ధతులు తెలుసుకుందాం. మొట్టమొదటి మీకు చెప్పాల్సింది యాపిల్ సిడర్ వెనిగర్ గురించి. ఈ హెల్త్ మెయింటెనెన్స్ కోసం, అలాగే ఈ ఆరోగ్యంతో పాటుగా అందం పరిరక్షణ విషయంలో యాపిల్ సిడర్ వెనిగర్ది ముఖ్యమైనటువంటి స్థానం. దీన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి హెయిర్ టోనర్ని మీరు డై వేసుకున్న తర్వాత వాడుకున్నారనుకోండి, ఆ డై తాలూకు రంగు వెరవకుండా ఉంటుంది. ఈ పద్ధతి తెలుసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని తీసుకోండి. ఈ రెండింటిని గిన్నెలో వేసేసి బాగా కలపండి. దీంతో జుట్టుని తడి చేసుకోండి. 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. అయితే ఈ మిశ్రమాన్ని నెలకి 2 లేదా 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించకండి. ఎందుకంటే యాపిల్ సిడర్ వెనిగర్తో జుట్టు పొడిగా తయారయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక నిమ్మరసంతో కూడా ఒక చక్కటి పద్ధతి ఉంది. ఇది తెలుసుకుందాం. 1/4 కప్పు నిమ్మరసం, 3/4 కప్పు నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల తేనె. ఇది తీసుకోండి. 1/4 కప్పు నిమ్మరసం, 3/4 కప్పు నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల తేనె. ఇప్పుడు వీటిని ఒక స్ప్రే బాటిల్ వేసి బాగా గిలకొట్టండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు పైన స్ప్రే చేసుకోండి. అయితే ఈ మిశ్రమం మాడుకు తగలకుండా చూసుకోండి. ఆ తర్వాత 2 గంటల పాటు అలా వదిలేయండి స్ప్రే చేసుకున్న తర్వాత. ఆ తర్వాత ఏదన్నా సింపుల్ షాంపూ, సల్ఫేట్స్ ఉండకూడదు, ఇలాంటి షాంపూతో తలస్నానం చేసేసి కండిషనర్ అప్లై చేసుకోండి. అంటే ముందు డై వేసుకున్న తర్వాత, గోరింటాకు లాంటివి వేసుకున్న తర్వాత, ఆరిన తర్వాత ఇలాగ ఈ టోనర్ వేసుకొని చివరిలో కండిషనర్ అప్లై చేసుకోవాలి. నిమ్మలో ఉండేటువంటి విటమిన్ సితో ఇది సహజ సిద్ధమైనటువంటి బ్లీచింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఇది జుట్టుకి పోషణ ఇస్తుంది. హెయిర్ డై తాలూకు రంగుని కాస్త లైట్ షేడ్లోకి మారుస్తుంది. మరీ అదేదో డై వేసుకున్నట్టు కాకుండా. హెయిర్ డై రంగు మరీ డార్క్గా ఉంది అని అనుకునే వాళ్ళు ఈ పద్ధతి పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని నెలలో ఒక 2 సార్లకి మించి వాడకండి. ఇక బ్లాక్ టీతో కూడా ఒక చక్కటి టోనర్ ఉంది. బ్లాక్ టీ జుట్టుకి సహజ సిద్ధమైనటువంటి హెయిర్ డైగా పనిచేస్తుంది. అయితే మనం కుర్లకు వేసినటువంటి ఈ గోరింటాకు కానీ, రంగులు కానీ మరింత సహజంగా కనిపించడానికి ఈ బ్లాక్ టీని వాడచ్చు. ఎలా, ఈ పద్ధతి తెలుసుకుందాం. బాగా వేడి చేయండి నీళ్ళని. ఇప్పుడు ఈ నీళ్ళకి ఈ నీటిని ఒక కప్పులో తీసుకోండి. దీనికి 4-5 టీ బ్యాగులు వేయండి, 4 లేదా 5.
నీళ్లు పూర్తిగా ముదురు రంగులోకి మారాలి. అంతవరకు టీ బ్యాగ్ నుంచి తర్వాత ఆ టీ బ్యాగ్ను తీసేయండి. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా చల్లారించి ఒక స్ప్రే బాటిల్లో పోసుకోండి. దీని సాయంతో ఈ టీ మిశ్రమాన్ని జుట్టు పైన ఇలాగే స్ప్రే చేసుకోండి. 40 నుంచి 45 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత శుభ్రమైన నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా చేస్తే జుట్టు చక్కగా షైనీగా సహజ సిద్ధంగా కనిపిస్తుంది. ఇక హెయిర్ కండిషనర్తో కూడా మీరు ఆ టోనర్ ఎఫెక్ట్ తీసుకురావచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా కనిపించడానికి హెయిర్ కండిషనర్ని మనం వాడుతూ ఉంటాం, ఇది తెలుసు. అయితే దీన్ని హెయిర్ డై మరింత అందంగా కనిపించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎలాగా? దీనికోసం హెయిర్ కండిషనర్ని ఒక గిన్నెలో తీసుకోండి. కొద్దిగా నీళ్లు కలపండి. మరీ చిక్కగా మరీ పలచగా కాకుండా అది కాస్త మధ్యస్థంగా ఉండాలి. దీంట్లో కొన్ని చుక్కలు నిమ్మరసాన్ని కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకొని అరగంట పాటు వదిలేయండి, ఆరనివ్వండి. ఆ తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో ఇది జుట్టుకి పోషణ అందిస్తుంది. అంతేకాదు హెయిర్ డై సహజసిద్ధంగా కనిపించేలా చేస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.